ఈరోజు జిట్టుపాలెం దగ్గర ఉన్నటువంటి కాటంవారి తోట అక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి సహోదరులు, వారి పేరు జాలా శ్రీనివాస్ గారు. వీరికి కలిగినటువంటి పరిస్థితి ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి. కాలు తీసివేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు వీళ్ళకి ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఏర్పడింది ఏంటి అనేది వారు చెప్తా ఉన్నారు. వారి మాటల్లో మనం వినే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శ్రీనివాస్ గారు. నేను ఆటో వేసుకోండి. ఆటో వేస్తేనే చిన్న దెబ్బ తగిలిందండి. ఆ చిన్న దెబ్బ తగలడం వల్ల షుగర్ ఇన్ఫెక్షన్ అయిపోయింది, తెలియలేదు. ఇంకా అలాగా హాస్పిటల్ చూపించి ఇంకా అలాగా కాకినాడ తీసుకొచ్చేసారండి. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 2 నెలలు ఉన్నాక ఇన్ఫెక్షన్ అయిపోయిందని చెప్పేసి కాలు అంతవరకు తీసేశారండి. నేనే మా ఆవిడని, మా పిల్లల్ని చదివించాలండి, వాళ్ళని పోషించాలండి. నేను ఆటో వేస్తే కానీ ఇంట్లో గడవడానికి లేదండి. ఇది వీరి యొక్క పరిస్థితి అండి. ఎందుకంటే ఆటో నడుపుకుంటూ ఇక్కడ మీరు చూస్తున్నారు సతీమణి, భార్య, అలాగే 2 పిల్లలు. వీళ్ళిద్దరూ కూడా చక్కగా మరి చదువుకుంటున్నారండి. వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి, వీరు సమాజంలో వారి కాళ్ళ మీద వారు నిలబడాలి అనేటువంటి తాపత్రయంలో మరి వారు ఎంతో కష్టపడి వారు పనిచేసుకుంటూ వచ్చినటువంటి డబ్బులతో వారిని చదివించుకుంటూ ఉన్నారు. కష్టమైనప్పటికీ కూడా వెనకాడకుండా, మరి పిల్లలిద్దరు కూడా ఆడపిల్ల అయినప్పటికీ కూడా మరి ఏమాత్రం కూడా వెనకాడికి వేయకుండా సమాజంలో వారిని గొప్పగా నిలబెట్టాలని తాపత్రయం కలిగి వారు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అనుకోకుండా మరి జరిగినటువంటి పరిణామాలను బట్టి మరి ఇప్పుడు ఆయన పూర్తిగా ప్రస్తుతానికి వారు పడక మీద ఉండవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి సహోదరు దగ్గరికి మరి మేము రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆమె శ్రీనివాస్ గారి యొక్క సతీమణి. అమ్మ ఎన్నెళ్ళు ఉన్నారమ్మా? 2 నెలలు ఉన్నామండి. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో 2 నెలలు ఉన్నారు. 2 నెలలకి మొత్తం బోన్ ఇన్ఫెక్షన్ అయిపోయి అది మొత్తానికి తీసేయవలసి వచ్చిందండి. ఇప్పుడు అది కొంచెం ఇంకా చాలా మట్టుకు తగ్గాలి, అది ఫుడ్ పెట్టడం వల్ల కవర్ అవుతుంది అన్నారు. ఇంకా బాగా కోలుకోంటేనే కానీ పరిస్థితి కొంచెం అలా ఉంటుందమ్మా, ఫుడ్ మాత్రం కంపల్సరీ బాగా పెట్టాలి అనేసి చెప్పారండి డాక్టర్లు. తీసుకొచ్చామండి మొన్న ఒక 20 డేస్ అయిందండి వచ్చి. మెడిసిన్ అది వాడుతున్నామండి. 6 నెలలు వాడాలన్నారు కంపల్సరీ మెడిసిన్. మీకు మెడిసిన్కి ఎంత అవుతుందమ్మా? మెడిసిన్ బయట మెడిసిన్ ఒక 1500 అలా రాసిస్తారండి. వాళ్ళే ఇస్తున్నారండి చాలా మట్టుకు మెడిసిన్. ఒకవేళ దొరకని మాత్రం మనం కొన్ని మెడిసిన్స్ ఖరీదైనవి బయట గమ్ముని రిలీఫ్ అయినవి కూడా బయట కొంచెం మేడం ఇలా ఉందంటే డాక్టర్స్ అందరూ కూడా మాకు చాలా హెల్ప్ చేశారండి. ఆ డాక్టర్ అమ్మ గారు కూడా ఫోన్ చేసిన వెంటనే పాప ఇలా మెడిసిన్ ఎట్టమంటే పెడతారండి. అట్లకి బయట తెచ్చుకుంటున్నామండి మేమే అలాగా. ఎందుకంటే వేసినప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యి హెల్తీగా ఉంటారనేసి తొందరగా. ఇది ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ గారి యొక్క పరిస్థితి అండి. వారికి లిటిల్ ల్యాంప్ ఆర్గనైజేషన్ తరపున వారికి నిత్యావసర సరుకులు వారికి ఇవ్వడం జరిగింది. మాకున్న దాంట్లో నుంచే వారికి మేము ఇవ్వడం జరిగింది. వారికి లేక కాదు కానీ దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో నుంచే కొంచెం వారికి మేము ఇవ్వడానికి చేసాం. అయితే అది సరిపోదండి. వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారికి ఎంత అవసరత వారికి ఉంది. మెడిసిన్స్ వారు తీసుకోవాలి, క్రమంగా వారు మెడిసిన్ తీసుకోవాలి. అలాగే వారు తిరిగి నిలబడాలి అని అంటే చక్కని ఆహారం వారు తీసుకోవాలి. ఇక్కడ సిచ్యువేషన్ బట్టి వారికి ఎంతో నీడ్ అవసరమై ఉంది. కాబట్టి ఒకవేళ ఎవరైనా కూడా మీరు మీ యొక్క సహాయమును వారికి అందించవచ్చు.